గుడ్ మార్నింగ్ అండి. ప్రెస్ మీట్ వాళ్ళకి నా ధన్యవాదాలు. సార్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మా ఊరు విశాఖపట్నం అండి. నాకు ఈ మూవీకి ఇచ్చిన అవకాశం ఇచ్చిన శివగారికి ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పాలంటే మా హీరో గారిని ఫస్ట్ రోజు చూశానండి. చూస్తే హీరోయిన్ చూసి ఏంటబ్బా హాలీవుడ్ అని తీసుకొచ్చారు, తెలుగు లెవెల్ దొరకలేదు శివగారికి అనుకున్నాను నేను. బట్ చూస్తే తర్వాత మా మిస్సెస్ అన్నది, ఏంటి మా ఇతను సీరియల్ పెద్ద పెద్ద సీరియల్లో చేస్తారు, మీకు తెలియదు ఏనా అన్న. యాక్చువల్లీ నేనంటే మూవీలు చూస్తేనే తప్ప, మూవీలు చేసేవాడినే తప్ప టీవీ సీరియల్ పెద్దగా చూసేవాడిని కాదనమాట. తర్వాత తన స్టోరీ తను చూసేసరికి నాకు మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే డైరెక్టర్ గారు కూడా సూపర్ అండి. ఆయన పూరి గారి దగ్గర చేశారు, కానీ పూరి గారి కంటే బాగా క్రియేట్ చేస్తారండి నన్ను అడిగితే మాత్రంగా. ఎందుకంటే మా సెట్ లేదండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఆర్ట్ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని తప్పులు ఉన్నా కూడా క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అదే అటువంటి వ్యక్తి మా డైరెక్టర్ గారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా సూపర్ అండి. మా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇప్పుడు మా హీరో గారు మాత్రంగా రబలా అవుతారండి. ఎందుకంటే ఫిట్నెస్ అయినా ఏదైనా కూడా బిగ్ బాస్లో అంతా బాగా ఇచ్చేశారు. హీరో గారు మాత్రంగా నాకు నిజంగా చెప్తున్నా మంచి లైఫ్ ఉందండి ఆయనకి. థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు, సినిమా ప్రేమికులు అందరికీ నా నమస్కారం. పరమపద సోపానం ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా పేరు అది. అలాగే పేరు ఎలా ఉందో పరమపద సోపానం అంటే మీ అందరికీ తెలుసు. అందులో ఉన్నటువంటి పాముల్ని, నిచ్చెల్ని అన్నిటినీ చూసి ఈ సినిమా ఇవాళ మన ముందుకు రాబోతూ ఉంది. ఇక శివగారు నా క్యారెక్టర్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ప్రసన్న ఆంజనేయులు గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్పినప్పుడు క్యాజువల్గా అడిగాను, ఏంటి సార్ క్యారెక్టర్ అని. బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అక్కడ పందిరి మంచం వేస్తున్నాం, పందిరి మంచం పైన ఒక అమ్మాయి ఉంటుంది అని చెప్పారు. సరే వెళ్ళాం. వెళ్ళి పందిరి మంచం ఎక్కడ ఉంటే అక్కడ ఉందని మీరు ఊహించుకోండి సార్ అన్నారు. ఊహించుకున్నాం. వెనకమాల దెబ్బ పడింది అంతే. పొడిచి చెప్పారు. ఇక తర్వాత కథ అంతా మీకు తెలిసిందాక ట్రైలర్ చూశారు కదా. బట్ ఎనీవే ఒక మంచి ఎక్స్పీరియన్స్, మంచి సినిమా, ఒక డిఫరెంట్ జోనర్లో ఉంది. అందరినీ కూడా ఇది అలరిస్తుందని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. పరమపద సోపానం ఈ సినిమా ప్రసన్న 2 రోజులు 3 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా ఓ ప్రాజెక్టు తీసుకున్నాము, రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పని. యాక్చువల్గా ప్రసన్న ఫస్ట్ నా దగ్గరకు వచ్చాడు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతానని చెప్పి నా దగ్గరకు వస్తే, మాకు రిలేషన్ కూడా ఉంది. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నా దగ్గర ఒక సినిమాకి వర్క్ చేశాడు. నేను వాడిని గమనించిన తర్వాత వాడు డైరెక్టర్గా కంటే ప్రొడక్షన్ సైడు వెళ్తే షైన్ అవుతాడని అనిపించింది నాకు. వాడికి ఉన్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ, కొంచెం లౌక్యం ఉన్న మనిషి, ఎక్కడైనా నెగ్గుకు రాగలుగుతాడు ఎక్కడ పడేసినా అని చెప్పి అనిపించింది. అందుకని నేనే ప్రొడక్షన్ మేనేజర్గా వెళ్ళమని సజెస్ట్ చేశాను. అప్పటి నుంచి డైరెక్షన్ అనేది వదిలేసి ఈ లైన్లోకి వచ్చాడు. తను బాగానే వర్క్ చేస్తున్నాడు, చాలా సినిమాలు వర్క్ చేశాడు, చాలా సర్కిళ్ళు పెంచుకున్నాడు. సో ఇక్కడ దాకా ఒక ప్రోడక్ట్ని డీల్ చేసి దాన్ని ప్రొడక్షన్ను రిలీజ్ చేసే రేంజ్కి రావడం సంతోషించదగిన విషయం. ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. కంటెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. సో ఈ సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేస్తున్నటువంటి నాగశివ గారికి, డైరెక్టర్ నాగశివ గారికి, అలాగే హీరో అర్జున్ గారికి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ, హీరోయిన్ను మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ
మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలరు ఇంట్రెస్టింగ్గా ఉంది, థ్రిల్లర్ జోనరు. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. పరమపద సోపానం గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ మ్యాన్, ఒక ఫోర్స్. అది ఆ ఫోర్స్ ఎవరంటే నాగశివ. ఎంతో స్వెట్ అండ్ బ్లడ్ ఫ్లో చేసి ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. చాలా హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అలాగే నాగశివ తోటి నాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ 15 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఎక్కువ సినిమాల గురించే మాట్లాడుకునే వాళ్ళమి, స్క్రిప్ట్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళమి. నాగశివ దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఆ స్క్రిప్ట్స్ అన్ని గురించి మాట్లాడుకుంటూ మ్యూజిక్ కూడా చేస్తూ ఉండేవాళ్ళమి. అలాగే ఈ పరమపద సోపానం చేసి ఈ ప్రోడక్ట్ని బయటికి తీసుకురావడానికి తనకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎందుకంటే తనే వాళ్ళ ఫాదరే ప్రొడ్యూస్ చేసి, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ఫిలిం. ఎంతో కష్టపడి ఈ పరమపద సోపానాన్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. అండ్ అర్జున్ అంబాటి ఎక్సలెంట్ ఆఫ్ యాక్టింగ్, అండ్ జెనిఫర్ ఎక్సలెంట్ ఆఫ్ యాక్టింగ్. అండ్ ఈ మూవీ కావాల్సినటువంటి ఎమోషన్ దే హ్యావ్ గివెన్. సో పరమపద సోపానం ఈజ్ అన్ ఎమోషన్ దట్ ప్లేస్ లైక్ ఏ స్నేక్ అండ్ ల్యాడర్. అండ్ అలాగే రైటర్ రాంబాబు ఘోషాల గారు ఫ్యాంటాస్టిక్ రైటింగ్, అండ్ 4 songs కూడా చాలా బాగా రాశారు. ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ జానర్. అండ్ ఆల్సో డిఓపి ఈశ్వర్ గారు ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ ఖచ్చితంగా మీరందరూ April 24th వచ్చి థియేటర్స్లో చూస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. Thank you media for gracing the event. Thank you all the eminent people who were on the stage. ఈ సినిమా వచ్చేటప్పటికి ఇప్పుడు థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తుంది. ఆ పరంగా చూసుకుంటే థ్రిల్లర్ ఇది ఒక అవుట్ స్టాండింగ్ థ్రిల్లర్ అవుతుంది ఇది. ఎస్పెషల్లీ మన హీరో అర్జున్ ఆయన ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యూ కెన్ సీ ఏ న్యూ హీరో ఇన్ ద టాలీవుడ్ with this movie. అలాగే హీరోయిన్ జెన్నిఫర్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ హీ గేవ్ వండర్ఫుల్ సాంగ్స్. గోవాలో షూట్ చేసాం, చాలా అద్భుతమైన సాంగ్స్. అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ప్రసన్న గారు, ఆయన లాజిస్టిక్స్ విషయంలో కానీ దేంట్లో కానీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. అండ్ డైరెక్టర్గా వచ్చేటప్పటికి యాజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ ఆయన ఫస్ట్ నుంచి ఇంకా వేరే యావిగేషన్ పెట్టుకోకుండా దీన్ని ఎలాగైనా కొంచెం లేట్ అయినా రిలీజ్ చేయాలి ఇది అని చెప్పి చాలా కష్టంతో చేశాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది కూలెస్ట్ డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేసిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా అలాగే వచ్చింది. డెఫినెట్లీ మీరందరూ చూసి దానికి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారనుకుంటున్నాను. బికాస్ వీ ఫెల్ట్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ. అండ్ ప్లీజ్ ప్రమోట్ అస్ మూవీ అండ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ April 24th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో. మాది వ్యవసాయ కుటుంబం. నేను శివగారు ఫాదర్నే. తర్వాత శివగారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి చదువుకుని ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇంక మొత్తమే మ్యారేజ్ అవ్వడం అన్నీ ఇక్కడే సెటిల్ అయిపోయారు. యాక్టర్స్ అందరూ హీరో యాక్టర్స్ అందరికీ నమస్కారం. బాగా ముందుకు వెళ్ళాలని, బాగా ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన హరిశంకర్ గారికి, మా హీరో గారికి, హీరోయిన్ గారికి, సముద్రాణి గారికి, కోటేశ్వరరావు గారికి, మా ఆల్ టెక్నీషియన్స్, మీ డైరెక్టర్ అందరికీ పేరు పేరున నమస్కారం సార్. నేనేం మాట్లాడలేనండి, 24 తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. సినిమా ప్రొడక్షన్ ఎలా ఉండాలి ఏంటనే స్టార్టింగ్ నుంచి A to Z చేయటం ఒకటి నాకు తెలుసు సార్. సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది, దాని వెనక కష్టం ఎలా ఉంటుంది అనేది నాగశివ గారిని చూసి అన్ని ముందు ఆయన ఉన్నాడు, వెనక నేను షాడోలో ఉన్నాను సార్. అన్నీ వాస్తవంగా పువ్వు పుట్టింది పోజు కోసం అయితే నాకు తెలిసి డైరెక్టర్ గారు సినిమా కోసమే పుట్టాడు అనిపించింది. అంత కష్టపడ్డాడు సార్. పాపం మీ ఎవరికి తెలియదు, ఇదైతే సత్యం. ఉంటాను సార్. థ్యాంక్ యూ. పరమపద సోపానం ఈ మూవీకి అన్ని పాటలు రాయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే
ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, ఐటెం సాంగ్ ఉంది, కొంచెం కమర్షియల్ ఫార్మేట్ లాగానే చాలా బాగా మ్యూజిక్ కుదిరింది ఈ మూవీకి. మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ గారు, ఆయన ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా 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 మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చూసాము. పెద్ద కమర్షియల్ మూవీ ఫార్మేట్లో ఉంది, చాలా బిగ్ స్కేల్లో రాబోతుంది. అలాగే మా డైరెక్టర్ గారు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారంటే, అంత కష్టపడ్డ డైరెక్టర్ నేను చూడలేదు. ఎందుకంటే డైరెక్షన్ చేయటం వేరు, మళ్ళీ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకురావటం వేరు. అన్నింట్లోనూ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ మూవీని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మన పూరి జగన్నాథ్ గారి దగ్గర చేసిన వాళ్ళందరిలో పూరి జగన్నాథ్ సార్లాగా అవుతారో అవరో తెలియదు, కానీ మా శివగారు మాత్రం ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తారు. సినిమా అంత బాగా చేశారు, మనం చూడబోతున్నాం. అలాగే మా అర్జున్ గారు, ఇదివరకు మేము కనమణి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేసాం. అప్పుడు ఒకలా ఉన్నారు, ఇప్పుడు అసలు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే చాలా చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ రోజుల్లో ఇంత బిగ్ ప్రాజెక్ట్లో ఒక కమర్షియల్ హీరో ఫైట్స్, డ్యాన్స్లు, ఎమోషను, ఒక రొమాంటిక్ సాంగ్స్ ఇవన్నీ చేశారు ఆయన. అలాగే మా జెన్నిఫర్ గారు కూడా, ముఖ్యంగా మా ప్రసన్నాంజనేయులు గారు చాలా మంచి మనిషి, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఈ సినిమాకి గెస్టులుగా ఇచ్చేసిన మా వీరశంకర్ గారు, అలాగే మా భీమనేని శ్రీనివాసరావు గారు, మా సముద్ర గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమాని మీరు చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. That's all the Telugu I know today. Thank you, media people, for being here. So happy to see you again. This is the movie I'm most excited for because it's the most different role I've played from all the other movies that I've done here and just generally all the other work I've done. So I'm very, very excited for everybody to watch me do something different. And I had so much fun shooting action sequences and just playing a strong female character. So I'm super excited for everybody to watch it. And plus, it was such a good experience to work with the director who has written such a nice female character, which is I'm lucky that I got to be part of this film, and really happy to work with Arjun as well. He is such a lovely co-actor, and everybody else that I had scenes with, and just on the set, I've had so much fun. And I know it's delayed a little, but patience bears sweet fruits. So it should be a good film, and I hope everybody enjoys it. And thank you so much. Thank you so much. That was sweet. And నిర్మించిన పరమపద సోపానం ప్రీ రిలీజ్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మా అన్నయ్య భీమనేని శ్రీనివాస్ గారికి, మరో అన్నయ్య వీరశంకర్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. పరమపద సోపానం అచ్చ తెలుగు టైటిల్. ఈ సినిమా ఈ నెల 24వ తారీఖు రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో నాకు మా ప్రసన్న సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంతా ఒక టీమ్గా వర్క్ చేసాం. తను ఈ చిత్రంలో ఒక భాగంగా, అలాగే డైరెక్టర్ గారు నాగశివ గారు ప్రొడ్యూసర్గా, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ పరమపద సోపానం చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక అర్జున్ అంబటి గారు, మేము చాలాగా కలిసేవాళ్ళం. బ్యూటిఫుల్ లుక్ పోతాను, బ్రహ్మాండమైన బాడీ, మంచి హైటు, మంచి వర్చెస్. డెఫినెట్గా ఫ్యూచర్లో తను పెద్ద హీరో అవుతాడు. ఇట్స్ మై బ్లెస్సింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే జెన్నిఫర్ గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ, చాలా యూఆర్ సో బ్యూటిఫుల్, డెఫినెట్గా మంచి హీరోయిన్ అవుతారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవజాన్ గారు బ్యూటిఫుల్ సాంగ్ చేశారు. అలాగే డిఓపి ఈశ్వర్ గారు, వీళ్ళందరూ కష్టపడి చాలా బాగా చేశారు. ఈ చిత్రం ఆడియో కూడా టీ సిరీస్ రిలీజ్ చేస్తుంది మంచి సంస్థ. సో డెఫినెట్గా ఇటువంటి మంచి టీం చేసిన ఈ ఎఫర్ట్ని అద్భుతంగా ప్రజలు ఆదరించి 24th ఈ చిత్రాన్ని గొప్ప ఘన విజయం సాధించేటట్టుగా తీర్చిదిద్దాలని. ఆ డేట్లో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ పిక్చర్స్ హిట్ అయినాయి. ఒక ఆడియో రౌండ్ కానీ, పోకిరి కానీ, ఇలాంటి మంచి మంచి సినిమాలు రిలీజ్ అయిన డేట్లు ఆ ప్రాంతం అంతా, ఆ టైం అంతా. సో అలాగే ఈ బ్యానర్కి ఈ సినిమా
మా నాగా శివ గారికి పెద్ద హిట్ కావాలని మా అన్నయ్య పూరి గారి దగ్గర చేశారు తను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. ట్రైలర్ చూసే డిసైడ్ అవుతున్నారు ఆడియన్స్. ట్రైలర్లో ఉన్న ఒక డైరెక్టర్ యొక్క టాలెంట్ కానీ, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ వాల్యూస్ కానీ, ఇవన్నీ బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఇవన్నీ కలిస్తే ఒక ప్రోడక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఇందాక నేను చూసిన ట్రైలర్లో అవన్నీ ఉన్నాయి. బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉంది, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, బెస్ట్ పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి, అలాగే బెస్ట్ డైరెక్టోరియల్ ఎఫర్ట్ ఉంది. సో ఆడియన్స్కి మనం ఎంత చాలా కష్టపడ్డాం, పరంపద సోపానంలోగా పాములు కరిసినాయి మమ్మల్ని, అయినా కూడా నిత్యం లెక్క ఎన్ని చెప్పినా ట్రైలర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ ట్రైలర్ ఈ రోజున నేను చూడగానే డెఫినెట్గా ఆడియన్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అందున థ్రిల్లర్ అంటే ఎంతో అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని, ఎంతో ఇష్టపడతారు థ్రిల్లర్స్ని. సో డెఫినెట్గా శివ తను చేసిన ఎఫర్ట్కి తను చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు. పూరి గారి దగ్గర పనిచేయడం వల్ల ఆ పేషెన్సీ, ఆ స్థితప్రజ్ఞత వచ్చిందేమో. చాలా కూల్గా ఉంటూ తను అనుకున్న సినిమాని ప్రేమించిన విధానం, ఈ సినిమాని ఎంతవరకు తీసుకోవడానికి తను పడ్డ ఎఫర్ట్. మనం ఆటుపోట్లు అంటాం కానీ రాజు కష్టాలు రాజే, పేద కష్టాలు పేతే ఉంటాయి. పెద్ద హీరోతో చేసిన పెద్ద నిర్మాత కూడా రేపు రిలీజ్ అంటే ఈ రోజు నిద్ర పట్టదు. మీ అందరికీ తెలియని విషయం అది. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో సినిమాని ప్రేమించి వస్తారు కాబట్టి ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, యాక్టర్స్ అయినా ఈ కష్టాలని వాళ్ళకి ఇష్టాలుగానే చేస్తారు తప్ప ఎవరు కష్టాన్ని ఫీల్ అవ్వరు. కాకపోతే ఒక ప్రొడ్యూసర్ చేసిన సినిమా, ఈ సినిమా ఏదన్నా రిజల్ట్ తేడా అయితే వాళ్ళ లైఫ్లో మిజరబుల్ అవ్వకూడదు. అవన్నీ జాగ్రత్తగా చూసుకుని ప్రతి ప్రొడ్యూసరు ప్రొఫెషనల్గా వాళ్ళ ఈ సినిమా ఏదన్నా కొంచెం ఫెయిల్ అయినా కూడా మన జీవితాలు ఏం మారిపోవు అనుకున్నట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి. చాలామంది నిర్మాతలు పాపం సినిమాలు చేసి తర్వాత అసలు ఫైనాన్షియల్గా బాగా వీక్ అయ్యి రోడ్ల మీద కనిపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వైజ్గా ముందు ప్రొడ్యూసర్లు ప్రొఫెషనల్గా ఉండాలి. సో సేవ చేసిన ఈ ఎఫర్ట్కి తన స్థాయిని మించి ఈ సినిమాని ఒక హోమ్ ప్రొడక్షన్గా తీసుకున్న విధానం తన సినిమాని ప్రేమించడం వల్లే. సో డెఫినెట్గా తను చేసిన ఎఫర్ట్ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. అలాగే అంబటి అర్జున్ చాలా తన టాలెంట్ షోకేజ్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్స్ వదిలిపెట్టలేదు. అటు వెబ్ సిరీస్ని, టీవీ రంగాన్ని, అలాగే బిగ్ బాస్ అనే ఇప్పుడు పెద్ది అనే సినిమాలో మంచి నెగిటివ్ రోల్ చేయటం డెఫినెట్గా అతని టాలెంట్ని చూసి వచ్చిన అవకాశాలే. సో అర్జున్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, అలాగే జెనిఫర్కి కూడా మంచి అవకాశాలు రావాలని, అలాగే ఈశ్వర్ చాలా మంచి సినిమాటోగ్రాఫరు, చాలా సినిమాలు నేను చూశాను. ఫోటోగ్రఫీ వాల్యూస్, ఎస్థెటిక్ సెన్స్ ఉన్నవాడు. సో ఈశ్వర్ కూడా ఇంకా మంచి సినిమాటోగ్రాఫర్గా పేరొందాలని, అలాగే దేవ్ గారు ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల తను ఒక పెద్ద సినిమాలు చేసినా కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ శివతో చేయటం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం వల్ల అనుకుంటున్నాను టీ సిరీస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఈ రోజున ఆడియో తీసుకుందంటే టీ సిరీస్ మామూలు సినిమాలు తీసుకోదు. సో అక్కడ దేవ్ గారి వల్ల శివకి డెఫినెట్గా మంచి ఒక టీ సిరీస్ లాంటి సంస్థ ఆడియో రిలీజ్ చేయగలిగింది. సో అందరికీ, సో ఎంటైర్ టీం ఎవరైతే కష్టపడ్డారో, అలాగే ప్రసన్న అంటే నాకు సూపర్ గుడ్ ప్రసన్న అని వస్తుంది. సో ప్రసన్న ద్వారానే శివ పరిచయం నాకు. సో ప్రసన్న కూడా ఫస్ట్ టైం వాళ్ళ హోమ్ ప్రొడక్షన్లో భాగంగా ఉన్న ప్రసన్న కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యి మరిన్ని మంచి చిత్రాలకి నిర్మాతగా అతను ప్రమోట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శివ ఇందాక నేను వచ్చేవాడు మాట్లాడుతున్నాడు, సార్ మీరు మన లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మిడ్ డే మీల్ అని స్టార్ట్ చేశారంట. చాలా మందికి ఎందరెందరూ వస్తారు అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వాలని. ఒక్కోసారి ఫుడ్ కూడా బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఫుడ్ లేదని ఎవరిని ఒక చేయి అడగలేరు. అలాంటి వాళ్ళకి మూడు మెస్సల్లో మీరు మాట్లాడి మిడ్ డే మీల్ దిగ్విజయంగా సాధించారంట. నా వంతుగా ఒక చిన్న చెక్కు ఇస్తాను, మీరు తీసుకోవాలి అసోసియేషన్కి అని అడిగాడు. సో లక్కీగా మా వైస్ ప్రెసిడెంట్ సముద్రం కూడా ఇక్కడే ఉంటాడు. సో శివని ఇప్పుడు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అదే అందుకే సో లక్కీగా ఇప్పుడు కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి
వయసు కమిటీకి వెళ్ళిపోతుంది గొడవలు. సో అమౌంట్ చెప్పొద్దన్నాడు శివ. మంచి పని కదా. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. సో ఎంటర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. 24th రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ చూసిన ప్రతి వాళ్ళు డెఫినెట్గా థియేటర్స్ వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని నమ్మకంతో ఆల్ ది బెస్ట్. ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ, అలాగే స్టేజ్ని అలంకరించిన పెద్దలకి మరియు నా సినిమా క్రూ అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు చాలా మూవీ ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను నా మూవీస్ అన్నిటికీ. కానీ ఈ ప్రెస్ మీట్ కొంచెం స్పెషల్, నాకు గుర్తుండిపోయే ప్రెస్ మీట్. ఎందుకంటే ముగ్గురు దిగ్గజాలు, ముగ్గురు లిజెండరీ డైరెక్టర్స్, సముద్ర గారు, అలాగే వీరశంకర్ గారు, ఇంకా భీమనేని శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పుడు నేను ఇంకా బచ్చేగాడిని. అంటే టికెట్ల కోసం లైన్లో నించొని కొట్టుకొని మరీ వెళ్ళి టికెట్లు తీసుకొని ఆ సినిమాలు ఫస్ట్ డేలు చూసి మా హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ మిగతా సినిమాలు కానీ రాజశేఖర్ గారి మూవీస్ కానీ ఇలా ఎంజాయ్ చేసిన రోజులు. అప్పుల్లో థియేటర్ వైభవం ఎలా ఉండేదంటే అన్ని 100 రోజులు ఆడే సినిమాలు లేదా 365 రోజులు ఆడే సినిమాలు ఇవన్నీ నేను చూశాను. సో అప్పుడు ఆ సినిమా ఫీల్ నేను దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు నేను అసలు ఫీల్ అవ్వలేదు. అలాంటి టైంలో నేను సినిమా కోసం, సినిమా టికెట్ కోసం కొట్టుకొని లైన్లో నించొని టికెట్ తీసుకున్న నేను ఇప్పుడు ఇలాంటి ముగ్గురు దిగ్గజాలతో స్టేజ్ షేర్ చేసుకున్నానంటే నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. అండ్ సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒక మూవీ ప్రాజెక్ట్ అనుకున్నాం కానీ అన్ఫార్చునేట్లీ కుదరలేదు. అండ్ నా ఫస్ట్ మూవీ అర్ధనారి అప్పుడు కూడా మంచి కాంప్లిమెంట్స్ సార్ నుంచి విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్మ్యాన్లో కూడా ఒక సాఫ్ట్ ఫేస్ని చూపించి ఉంటుంది అని చెప్పి తెలియజేసిన సినిమా మనకి సింహరాశి. సో అంత మంచి మూవీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే భీమనేని శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఒక మంచి సెంటిమెంట్ సినిమా, త్రూ అవుట్ యాక్షన్ లేకుండా ఒక సెంటిమెంట్ సినిమా వచ్చిందంటే సుస్వాగతం. ఇది అందరికీ తెలుసు. అంత సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ గారు. అండ్ అలాగే వీరశంకర్ గారు, ఈయన బయట మాట్లాడడం కూడా చాలా హ్యూమరస్గా మాట్లాడుతున్నారు సార్. నాకు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం కలవడము. గుడుంబ శంకర్ అందులో చూసినప్పుడు చూడొచ్చు బ్రహ్మానందం గారి సీక్వెన్స్లు కానీ ఎంత హ్యూమరస్గా ఉంటాయో, సార్ బయట మాట్లాడడం కూడా అంతే హ్యూమరస్గా ఉంటుంది. అందుకనే అలాంటి సినిమా తీయగలిగారు నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇలాంటి ముగ్గురు దిగ్గజాల నుంచి మంచి కాంప్లిమెంట్స్ రావడం అనేది నిజంగా నేను ఎప్పుడో చేసుకున్న అదృష్టం. అండ్ అలాగే ఈ సినిమా కొంచెం లేట్ అయినా సరే రిలీజ్ అవ్వడానికి మెయిన్ పిల్లర్స్ ముగ్గురు, ప్రసన్న అండ్ మా డైరెక్టర్ శివ. అండ్ వీళ్ళిద్దరిని వెనకాల నుంచి నడిపించింది వీరశంకర్ గారు. నిజంగా ద హోల్ క్రూ ఈజ్ రియల్లీ డెప్టెడ్ టు యూ సార్. ఒక సినిమా ఈ రోజుల్లో తీయడం ఒక ఎత్తు అయితే అది తీసాక రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద పని. ఎందుకంటే ల్యాబ్లో చాలా సినిమాలు ఆగిపోయినాయి. సో ఇలాంటి సినిమా రిలీజ్ చేసి ఒక మంచి సినిమాని ప్రోత్సహించి రిలీజ్కి కారణం అయింది నిజంగా వీరశంకర్ గారే. అది ఎన్ని కష్టాలు పడ్డాడో శివ ఈ మూవీ అప్పటి నుంచి ఒక 3 years నుంచి నేను చూస్తున్నాను దగ్గర నుంచి. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో కెరియర్ అప్పుడు నేను ఫేస్ చేశాను. తన డెబ్యూ ప్రాజెక్ట్ కూడా కిల్ అయిపోకూడదు, రిలీజ్ అవ్వాలి అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నాలు ఇన్ని కాదు. ఆయన నుంచి అదొకటి నేర్చుకోవాలి. ఒక పనిని ఏదన్నా డెడికేటెడ్గా చేయగలిగితే సాధించగలం అనేది నేను డైరెక్టర్ శివ నుంచి చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రో. అండ్ కమింగ్ టు అదర్ పిల్లర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిల్లర్గా నిలబడ్డారండి. మన డేవిడ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్రో ఎంత చిల్లు ఉంటాడంటే లొకేషన్లో టీ సిరీస్కి వెళ్ళడానికి కారణం ఆయన, అదొక పిల్లర్గా నిలబడ్డారు. అండ్ అలాగే కమింగ్ టు సినిమాటోగ్రఫీ ఈశ్వర్ బ్రో, మేము కలిసి 3 సినిమాలు వర్క్ చేసాము. అంటే కొంచెం డైరెక్టర్ కన్నా కెమెరామ్యాన్తో నాకు సింక్ ఎక్కువ ఉంటుంది. ఈశ్వర్ బ్రో ఉన్నప్పుడు చూసుకొని సైజ్ చేసుకుంటాం, ఓకేనా అని చెప్పి. డైరెక్టర్ తెలిస్తే ఎక్కడ ఫీల్ అవుతారో అని చెప్పి. సో అంత సింక్లో వర్క్ చేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, సచ్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ. అండ్ కమింగ్ టు లిరిసిస్ట్, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో. ఇలాంటి ఒక మనిషితో వర్క్ చేయడం, లిరిక్స్
ఆయన నుంచి రావడం మా సినిమాకి నిజంగా అది కూడా ఒక మంచి బ్లెస్సింగ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ఒక మంచి ప్రయత్నం అయితే చేసాం, ఇరగదీసాము హిట్ సినిమా చూడండి అని నేను చెప్పను. మంచి ప్రయత్నం అయితే చేసాము. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఇష్టపడే జనాలందరికీ ఇది ఒక మంచి సినిమా అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ పరమపద సోపానం మన April 24th. థ్యాంక్ యూ సో మచ్. Thank you. నమస్కారం అండి. ఇక్కడ మీడియా మిత్రులకి, నెక్స్ట్ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన సీనియర్ డైరెక్టర్స్కి, ఇక్కడ అందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇందాక అర్జున్ గారు అన్నట్టుగా ఇరగదీసాము, అది చేసాము అయితే నేను చెప్పట్లేదు. మా వంతు ప్రయత్నం నిజంగా మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ని కిల్ చేయడానికి ఎంతమంది ప్రయత్నించినా సరే చివరి వరకు పోరాడుతూ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి 24th రిలీజ్ చేయడానికి అయితే అంత ప్లానింగ్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయి. నా వెనకాతల ఎంతోమంది ఉండే, నేను ఒక్కడి వల్ల కాదు ఇంతవరకు వచ్చారంటే కారణం, నాకు అన్నలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా. అనిల్ భాను గారు, నెక్స్ట్ ప్రదీప్ పురి గారు, నెక్స్ట్ నా మిత్రుడైన మహేష్ డైరెక్టర్ గారు, అందరూ కూడా నా వెనకతలు ఉండి ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరించి అన్నీ సెట్ చేసి పెట్టి టైంకి అన్నీ ఏం కావాలో అన్నీ చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఇంతవరకు రాగలిగాను. ఇన్ని చేసుకున్నా కానీ మేము ఏదో ఒక ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ సినిమా ఆఫ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా మేము అందరం కలిపి మన వీరశంకర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నా పొజిషన్ ఇది, ఇలా జరుగుతుంది ఇక్కడ అంటే ఆయన కూడా పాపం నా వెనకాలండి చాలా నడిపించారు. అంటే మా బ్లడ్ అనుకోండి, బ్లడ్ పెట్టి కాదు, ఇంకా బోన్స్ అయిపోయే వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను సినిమా రిలీజ్ చేయడానికి. ఎంతమంది ఆపడానికి వచ్చినా సరే, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇన్ని ఫేస్ చేస్తున్నా కూడా చాలామంది సపోర్ట్ ఉన్నారు నాకు. మెయిన్ ముఖ్యంగా నా పిల్లలు నాకు అసలు బాగా బ్యాక్ నుంచి సపోర్ట్ చేసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు, అవుతుంది అని. కానీ ఫైనల్ ప్రాబ్లం అయితే ఆయన దగ్గర నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అప్పుడు మెయిన్ మా నాన్నగారు అయితే రంగంలోకి దిగారు లాస్ట్కి. ఎందుకంటే లాస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నాను. ఆయనకి ఏంటంటే వ్యవసాయం చేయడం తప్ప ఇక్కడ ఇవన్నీ తెలియవు ఆయనకి. సో లాస్ట్ ఆప్షన్గా ఆయన ఎంచుకున్నాను. ఫైనల్గా ఆయన వచ్చి బాగా ఇది చేశారు. నా బ్యాక్ నుంచి ప్రసన్న తెల్లప్రోలు ప్రసన్న అంజలి గారు కూడా బాగా కోఆపరేట్ చేసి వెనకాతల నుంచి కొంచెం అంటే ఇందాక ఆయన అన్నాడు షాడో అని, నిజంగా ఆ షాడోలాగే పనిచేశాడు నా వెనకాతల. నేను ఎంత బిజీలో ఉన్నా బ్యాక్ నుంచి అంతా కూడా కొంచెం బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ని అయితే నాకు ఇచ్చాడు. ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మేము కూడా. సో ప్రతిదానికి అటెండ్ అయ్యి కొంచెం అన్నీ కూడా బాగా చేసి పెట్టాడు నాకు మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాంబాబు గోసాల గారు ఎప్పుడు పిలిచినా ఆహ్వానించిన ప్రతిదానికి వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డిఓపి ఈశ్వర్ గారు అంటే మాకు యాక్చువల్గా తక్కువ డేస్ ఉంది, షార్ట్ డేస్లో అంటే షార్ట్ ఫీల్డ్లో షూటింగ్ కంప్లీట్ చేయాలి. సో దానికి చాలా కోఆపరేట్ చేసిన మా డిఓపి ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా హీరో గారు అయితే సింగిల్ టేక్ అంత షార్ట్ ఫీల్డ్లో చేయడానికి రీజన్ అయినా కూడా, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అన్నా ఎవరైనా నాకు చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉండేవాడిని. సో ఇప్పుడు ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టు నాకు చాలా బాగా షార్ట్ ఫీల్డ్లో బాగా కోఆపరేట్ చేసి మంచి అవుట్పుట్ని అయితే తీసుకోవడం జరిగింది. మా జెనిఫర్ తనకి లాంగ్వేజ్ రాకపోయినా ఇంగ్లీష్లో బాగా ట్రై చేసి ప్రయత్నించి లాస్ట్ వరకు కూడా వదిలిపెట్టేది కాదు, షార్ట్ బాగా వచ్చే వరకు చాలా హార్డ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. కోటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా నా వెనకతల నుంచి ఉండి ఎప్పుడు ఫోన్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఆయన. శివగారు మన సినిమా ఎప్పుడు వస్తుంది, ఏమన్నా సపోర్ట్ కావాలా, ఏమన్నా హెల్ప్ చేయాలా, ఏమన్నా ఉంటే చెప్పండి, మంచి సినిమాని ఎందుకంటే అలా కిల్ చేస్తారు అని కోటేశ్వరరావు గారితో పాటు పిల్లప్రసాద్ గారు చాలాసార్లు నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ హెల్ప్ అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ సార్ ఇక్కడ అవన్నీ దాటుకొని, అంటే మన పరంపర సోపానంలో ఈ పావులు నిచ్చెనలే కాకుండా చాలా జంతువులన్నీ దూరినాయి లోపలికి. సో ఆ జంతువులన్నీ బయట వేయడానికి చాలా టైం పట్టింది మాకు. సో మొత్తం మీద జంతువులన్నీ ఫిల్టర్ చేసి ఆ పావులు నిచ్చెల్ని ఎక్కి ఫైనల్ స్టేజ్లో 24th మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడ
ఇచ్చేసిన సముద్ర గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఈ మా సీనియర్ డైరెక్టర్స్ అలాంటి సినిమాలన్నీ చూసే మేము పెరిగి మా కళలన్నీ కానీ ఇలా తీయాలి అలా తీయాలని మాకు ఇన్స్పిరేషన్. అండ్ శివశంకర్ గారు అండ్ సముద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. భీమనేని గారు వచ్చారు పాపం, అంటే ఆయనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. సో అంటే నాకు ఒక్కడిదానే కాదు ఈ కష్టం అంతా, కానీ చాలామంది అంటే ఇప్పుడు ఎంతమంది కిల్ చేయడానికి ప్రయత్నిస్తారో బ్యాక్ నుంచి అంతమంది కాపాడుకుంటూ వచ్చారు. ఫైనల్గా నన్ను కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా టీమే గెలిచింది. సో 24th మీ ముందుకు వస్తున్నాం. అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను సినిమాలో. సో ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. హిట్ అయిపోద్ది అది ఇది నేను గొప్పలైతే నేను చెప్పుకోను. సో మీరు చూసి సినిమాని చూసి నన్ను బ్లెస్ చేసి ఒక మంచి దాని గురించి చెడుగా అన్నా పర్లేదు మంచిగా అన్నా పర్లేదు మీకు ఏది నచ్చితే అది రాయండి అంతే. అదొకటే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం ఇచ్చినందరికీ కూడా. నెక్స్ట్ అంటే నేను ఎలా భావిస్తానంటే ఇదంతా కూడా ఏదో ఒక ప్రసాద్ ల్యాబ్ ఒక థియేటర్ ఇలా భావించట్లేదు. మనందరూ కలిపి ఒక ఫ్యామిలీ, మీడియా కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ. సో మన ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్లో అందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. మనందరికీ కూడా ఈ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు, మనకు ఒక ఆడపడుచు కూడా కావాలి. సో మన ఇంటి ఆడపడుచు కూడా వచ్చి ఒక కళ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా April 24th మేము ముందుకు వస్తున్నాం. మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మంచి కోఆపరేషన్ చేస్తే ఇంకా మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you. అర్జున్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావడం అనేది చాలా 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 అంటే చాలా కష్టపడుతున్నారు. పబ్లిసిటీ పరంగా కూడా చాలా ముందు నుంచి కూడా చాలా చేస్తేనే థియేటర్కి అక్కడక్కడ దాకా వస్తున్నారు. సినిమా టైటిల్ బయటికి తెలుస్తుంది. ఇలాంటి టైంలో మీ సినిమాకి థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఏ పాయింట్ బేస్ చేసుకొని రావాలి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా అని కాదు, జనరల్గా చెప్తున్నాను. బాహుబలి లేకపోతే సలార్ ఇలా పెద్ద అద్భుతమైన సినిమాలు వస్తే కానీ థియేటర్కి జనాలు రావట్లేదు, ఫుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఎందుకంటే అది టీవీలో చూసే సినిమాలు కాదు కాబట్టి. చిన్న సినిమాలు అంటే నేననే రామ్ చరణ్ గారు ఇట్లా అని కాదు, కొంచెం Tier 2 హీరోస్ ఇట్లా ఉన్నా వాళ్ళ సినిమాలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నా కూడా థియేటర్కి రావట్లేదు. జనాల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఫ్యామిలీ అంతా థియేటర్కి వెళ్తే నేను ఖర్చు పెట్టే డబ్బులు ఓటీటీ కనుక బై చేస్తే నేను సంవత్సరం మొత్తం చాలా వెరైటీ సినిమాలు చూస్తాను. ఇది ఒక నెలలో వచ్చేస్తుంది, నేను ఎందుకు వెళ్ళాలి? ఇది జనరల్గా ఒక సాధారణ, అది తప్పు లేదు ఆలోచించడంలో, సాధారణంగా ఉండే ఇది. సినిమాలు నేను ఇందాక అన్నాను 100 రోజులు 365 రోజులు చూశాను సార్ సినిమాలు అని. నిజంగా మల్టీప్లెక్స్లు కనుక నిజంగా ఆపేసి నార్మల్ పాత రోజుల్లో లాగా థియేటర్లు కనుక మంచిగా డిజైన్ చేసి టికెట్ రేట్లు నిజంగా తగ్గిస్తే కనుక నిజంగా అప్పుడు మీరు అన్నట్టు చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు. ఎందుకంటే మా పెదనాన్న మా ఫాదర్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడలో. మా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్ గాంధీనగర్లో. నేను సినిమా థియేటర్లు చూసిన రోజులు ఉన్నాయి. ఎట్లా టికెట్ 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు చూసిన సినిమానే రిలాక్స్ అవ్వడానికి వచ్చి కూర్చొని థియేటర్లో ఆ టికెట్ కొనేసి కూర్చొని జనాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్గా మీరు చెప్పేది అసలుకి ఎటువంటి పరంగా నిజం అయ్యేది కాదు. ఎందుకంటే 2 words మల్టీప్లెక్స్లో వచ్చిన ఇప్పుడు విజయవాడ ప్లేస్లో కూడా మల్టీప్లెక్స్లు అదే సార్ కంటిన్యూ అవుతున్నాయి. అంటే థియేటర్కి ఎందుకు రావట్లేదు అంటే ఇది ఒక మెయిన్ రీజన్ సార్. ఓకే, మీరు చిన్నప్పుడు మీరు కూడా చూసుంటారు 100 రోజులు ఆడిన సినిమాలు 300. ఇప్పుడు ఒక వారం సినిమా ఆడితే గగనం మల్టీప్లెక్స్లో. అప్గ్రేడ్ అవ్వాలి జనాలు, నేను తప్పనట్లేదు. కానీ సినిమా కిల్ అయిపోవడానికి ఆ కారణం కూడా మల్టీప్లెక్స్లోనే నా ఉద్దేశం. మళ్ళీ మీరు చేస్తున్న పెద్ద సినిమాకి ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. మీరు చెప్తున్న పాయింట్ లెక్కేసుకుంటే కనుక ఒక పెద్ద లాంటి సినిమాలు సార్ సినిమాలు ఇప్పుడు నేను అన్నట్టు మల్టీప్లెక్స్లో ఆపేసి నిజంగా నార్మల్ థియేటర్లు ఉంటే పెద్ద 365 రోజులు ఆడుతుంది సార్, గ్యారంటీ రాసిస్తున్నాను సార్. 365 రోజులు పెద్ద హీరో సినిమాలు ఏమైనా మళ్ళీ మీరు 365 రోజులు చూస్తారు, 100 రోజులు చూస్తారు. నార్మల్ Tier 2 Tier 3 హీరోల సినిమాలు కూడా 100 రోజులు చూస్తారు సార్ మీరు మంచి సినిమా. మీ నోటి నుంచి Tier 2 Tier 3 అని హీరోల గురించి వస్తుందండి. అంతకుముందు ఇదే ఒక మా జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి Tier 2 హీరో అనగానే వెంటనే అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న ఒక పెద్ద హీరో Tier 2 Tier 1 Tier 3 హీరోలు ఉండరు, ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పారు. అది కరెక్ట్ కాకపోయినప్పుడు కూడా ఆ రోజు అందరూ సైలెంట్గా ఉండాల్సి వచ్చింది.
ఈరోజు అంటే- మీరే మీ నోటి నుంచి ఒక కాదు సార్. హీరోగా ఉన్న మీరే మీరు టైర్ 2 హీరో అని మాట్లాడుతున్నారు. అంటే నేను సొంతగా తీసుకున్నది కాదు సార్, ఇది నేను బయట జనరల్గా చూసే మాట్లాడుతున్నాను. ఇది అంటే మన వ్లాగ్స్లో రాసినవి, వీటిల్లో రాసినవి అవి చూసే చెప్తున్నాను. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని అవి చూసే మాట్లాడే ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థమైందని చెప్పాను. కానీ అందరు హీరోలు ఒకటే అంటే ఇప్పుడు బడ్జెట్ పరంగా చూసుకుంటే చరణ్ గారు పెద్ద హీరో, కొంచెం తర్వాత రేంజ్ హీరో చిన్న హీరో అని అంటారు, కానీ చరణ్ గారితో ఈక్వల్గా మాట్లాడరు కదా సార్. డిఫరెన్సియేషన్ 100% సార్. ఒక సినిమా ఆడడంలో మంచిది హిట్ అయితే అది ప్రాబ్లం, కానీ డిఫరెన్షియేషన్స్ ఏముంది సార్, పెద్ద హీరో చిన్న హీరో అట్లా డిఫరెన్షియేషన్. సార్ నేను అనలేదు సార్, మీరు అంటున్నారు అని చెప్తున్నా. నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను అస్సలు అనలేదు. లేదు సార్, అలా అంటంలో తప్పే ఉంది సార్. ఇప్పుడు రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్గా చేసుకోలేను కదా సార్. నేను హీరోగా చేశానని చెప్పి రామ్ చరణ్ గారితో నేను ఈక్వల్ అనలేను కదా సార్. అంటే ఫ్యాక్ట్ జనరల్గా బయట జరిగే నార్మల్గా రియాలిటీ ఫేస్ చేసి మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో అయితే తప్పు లేదు సార్. 100% మీరు చెప్పిందే మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ అక్కడున్న సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ హీరో అలా ఒప్పుకునేందుకు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడాల్సి సిచ్యువేషన్ నిజంగా నాకు తెలియదు. నేను ఇప్పుడు మీరు అంటే ఏంటని నాకు తెలియదు. సూపర్ సార్. సరే, ఎండ్ ఆఫ్ ది డే పరమపద సోపానం అనే సినిమా టైటిల్ చాలా బాగుండింది. మీ ట్రైలర్ కూడా చూశాను, చాలా ఇంపాక్ట్గా ఉండింది. శివ గారు మీరు ఇద్దరు చెప్పొచ్చు ఎందుకు అంత బాగున్న దాన్ని ఎందుకు జనంలోకి ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళొచ్చేమో అనిపించింది. ఇంకా ముందు నుంచి కూడా కొంచెం స్టార్ట్ చేస్తే చాలా బాగుంది ట్రైలర్. సార్ చెప్పాను ఇందాక కూడా, ఒక సినిమా తీయడం నిజంగా ఒక పెద్ద ఎత్తు అయితే. అంటే ఫస్ట్ అనుకున్న బడ్జెట్ ఒకటైద్ది, కొన్ని కారణాల వల్ల బడ్జెట్ దాటుతుంది. వాళ్ళు ఫస్ట్ టాకీ పాట్ కింద, తర్వాత పబ్లిసిటీ కింద అని పెట్టుకుంటారు. కొన్ని కారణాల వల్ల బడ్జెట్ అటు ఇటు అయింది. మాట్లాడండి సార్. అదే టీవీ నుంచి ఇప్పుడిప్పుడే చాలామంది వెరీ టాలెంటెడ్ పీపుల్ మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మొన్న ఈ మధ్యన మీ ఫ్రెండ్స్ టీవీల్లో హీరోలుగా పనిచేస్తా ఇప్పుడు హీరోలుగా చేస్తున్నారు, చాలా మంచి రిజల్ట్స్ కూడా తీసుకొచ్చారు. మీరు కూడా ఫ్యూచర్లో టీవీకి కాకుండా దీనికే సినిమాల కోసమే పరిమితం అవుతారా? టీవీ కూడా ఉంటుందా? డిపెండ్ సార్. లైఫ్లో ఎవరైనా పైకి వెళ్ళాలని చూస్తారు. ఒకవేళ నా గ్రోత్ బాగుండి మూవీస్లో మంచి కెరీర్ ఉంటే కనుక నేను ఇటు స్టిక్ అవుతాను. లేదు నిజంగా నాకు అంటే అవకాశం ఉండి అటు ఇటు మాట్లాడుతున్నాడు అనుకోవద్దు, రియాలిటీలో ఉందాం. రియాలిటీలో నిజంగా మాట్లాడుకుంటే నిజంగా నా అదృష్టం బాగుండి కెరియర్ బాగుంటే నేను సినిమాల్లో ఉంటాను సార్. బాగాలేదు అంటే నేను ఏదో పని చేసుకోవాలి కదా సార్. నాకు దొరికిన ఆపర్చునిటీ చేసుకోవాలి అన్నప్పుడు నేను టీవీకి వస్తాను. అది నా సెల్ఫిష్నెస్ అనుకున్నా ఇదన్నా రియాలిటీ. అది మనిషి బాగోలేదు అవకాశాలు రాలేదు అన్నప్పుడు దొరికిన పని ఎత్తుక్కొని చేసుకోవడంలో తప్పలేదు కదా సార్. థ్యాంక్ యూ సార్. శివ గారు, మీరు పూరి జగన్నాథ్ గారి దగ్గర వర్క్ చేశానని చెప్పి అన్నారు కదా. అవును సార్. అంటే ఆయన ముద్ర పడకూడదు అన్న ఉద్దేశంతో మీరు ఈ సినిమాని, ఈ కథని ఎంపిక చేసుకున్నారా ఎలాగా? అలాంటి ఏం లేదు సార్. అంటే ఆయన దగ్గర వర్క్ చేసిన, ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాడు. షార్ట్ ఫిల్మ్ ఎలా చేయాలి కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాను తప్ప ఆయనదైతే నేను కాపీ కొట్టలేదు. నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నది ఇదంతా. అంటే ఈ ప్రమోషన్ సంబంధించి ఆయన హెల్ప్ ఏమైనా తీసుకున్నారా మీరు? లేదు సార్, అడగలేదు. అంటే ఆయన యాక్చువల్గా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వర్క్ చేసామో నేర్చుకున్నామో బయటకు వచ్చేసాం. సో ఇక్కడి నుంచి మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. కానీ ఈ ప్లాట్ఫామ్ అంతా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేయకూడదు అనుకుంటున్నాను. ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను 2-3 సార్లు. సో ముంబైలో ఉన్నారు, ఆయన ఇక్కడికి రావట్లేదు ఎక్కువగా. సో అందు గురించి అట్లీస్ట్ ఆయనతో ట్రైలర్ కూడా లాంచ్ చేసి కూడా నాకు అంటే ఆ ఛాన్స్ రాలేదు నాకు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా విడుదల చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలామంది మధ్యలో ఇది చేశారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పి మీరు చెప్పారు. అంటే దానివల్ల పరమపద సోపానం అనే టైటిల్ పెట్టారా? ముందే పరమపద సోపానం అని మీరు? అంటే యాక్చువల్గా పరమపద సోపానం అని టైటిల్ ముందే పెట్టాం సార్, దాని గురించి సంబంధం లేదు. సో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది సినిమాని బతికించాలని. చాలామంది కిల్ చేయడానికి ట్రై చేశారు. సో ఫైనల్గా మేము అవుట్ రేట్కి తీసుకొని బయటకి దాన్ని తీసుకొచ్చేసి, సో మళ్ళీ కొంచెం ఫ్రెష్ లుక్ తీసుకొచ్చి మూవీకి ఇప్పుడు 24th రిలీజ్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో మీరు టేకప్ చేశారా, లేదంటే ఈ సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు దీన్ని టేకప్ చేశారా? అంటే యాక్చువల్గా సెంటిమెంట్గా కూడా నా ఫస్ట్ బేబీగా అనుకున్నాను ఈ మూవీ. నేను అంటే ఏ మూవీ నన్ను అలా అనుకుంటాను. సో నా ఫస్ట్ బేబీ ఇది, ఎలా నా బయటికి వెళ్ళాలి, డెలివర్ అవ్వాలి. ఎందుకు కిల్ అయిపోతుంది సినిమా, అసలు బాగాలేదా? ఓకే అంటే బాగాలేదంటే ఓకే సార్. ఇప్పుడు సినిమా అందరూ బాగుందంటున్నారు, చూస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చూస్తారు, అందరూ బాగుందంటారు. కానీ ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అది నాకు కూడా తెలియదు. ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా తెలియదు.
సో ఫైనల్గా నిజంగా ఫైట్ చేశాను ఈ సినిమాకి బతికించడం కోసం. చాలా ఫైట్స్ చేసాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాం. అవన్నీ మొత్తం మీద ఏదైతేనే గెలిచాను లాస్ట్కి. సినిమాని బతికించడానికి ప్రయత్నంలో అయితే లాస్ట్కి గెలిచేసి ఒక ఒడ్డుకి తీసుకొచ్చి దీన్ని 24th మీ ముందు పెడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, సార్ సో మీరు పూరి గారు కాంపౌండ్ నుంచే వచ్చారు. సో ఆయన టైటిల్స్ చూస్తే ముందు టైటిల్తోనే రిజిస్టర్ అయిపోతారు, టెంపర్ అయినా ఏదైనా సరే టైటిల్ అలా ఉంటుంది. బట్ మీరు చూస్తే దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. సో ఎందుకని అలాగంటే ఏం చెప్తారు? అలా అనేం లేదండి. ఇప్పుడు నాకు కూడా కొన్ని టైటిల్స్ చాలా ఉన్నాయి. సో అంటే ఈ కంటెంట్కి అది సెట్ అవుతుంది అనిపించింది నాకు. అంటే వైకుంఠపల్లి మనం ఈ లెడర్స్ గేమ్ అయినా ఆడుకున్నాయి కదా, సో అందులోంచి దాన్ని ప్యాక్ చేసుకుని ఈ డిఫరెంట్గా ఒక టైటిల్ పెడదాం అని చెప్పి ఆ ప్రయత్నంలో ఇలా వచ్చింది ఇది. అంటే చాలామంది ఇప్పుడు అందరూ ఫస్ట్ టైటిల్ కనెక్ట్ అయిన తర్వాతే ఎక్కువ అది రీచ్ వెళ్తే జనాలు ఎక్కువ థియేటర్స్కి కూడా వస్తున్నారు. ఇంతకుముందు కూడా ప్రీవియస్ సినిమాల్లో కూడా చాలామంది మాట్లాడారు, కొన్ని టైటిల్స్ వలన అక్కడికి కూడా రావట్లేదు, రీచ్ క్రౌడ్ రావట్లేదు, ఫుట్ఫాల్ ఉండట్లేదు అని చెప్పేసి. సో మరి టైటిల్ ఎంతవరకు అంటే పరమపద సోపానం అంటే పెద్ద టైటిల్ అండ్ ఓకే మేబీ మీ స్టోరీకి రిలేటెడ్ అయి ఉండొచ్చు, బట్ అది మీరు ఎప్పుడు అనుకోలేదా? టీంతో ఎప్పుడు డిస్కషన్ రాలేదా? అంటే చాలామంది టైటిల్ తీసేయమని చెప్పారండి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఇందులో ఈ టైటిల్ తీసేయమన్నారు, మూవీలో ఒక సాంగ్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సో ఈ రెండు కూడా నేను అసలు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత నేను దాన్ని చేంజ్ చేసుకోలేదు. ఆ రెండింటిని అలాగే ఉంచాను. అంటే ఈ స్ట్రగుల్స్ ఇన్ని ఫేస్ చేస్తున్నావు కదా, పరమపద సోపానంలో మూవీ రిలీజ్ కాకుండా ఇంకొక ఎన్ని ఇయర్స్ ఫేస్ చేసినా పర్వాలేదు, నేను టైటిల్ మార్చాను. సో ఇంకా నన్ను ఎంతమంది కొట్టినా, ఎంతమంది ఈ మూవీని కిల్ చేయడానికి ట్రై చేసినా నేను నిలబడతాను. నాకు ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి నాకు కూడా. ఫస్ట్ మూవీకి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నేను భయపడలేదు ఎప్పుడు కూడా, చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా నేర్చుకుందాం, సరే ఇంకా నేర్చుకుందాం అనే ప్రయత్నంలో కొంచెం ముందుకు రావడం జరిగింది. సో అంటే ఇంతకు ముందు వేరే హీరోయిన్ అనుకున్నారు, బట్ తర్వాత హీరోయిన్ చేంజ్ చేశారు అని చెప్పేసి విన్నాము, నిజమేనా సార్? అంటే యాక్చువల్గా నేను తెలుగు అమ్మాయిని తీసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాను చాలామందిని. సో కొన్ని కారణాల వల్ల ఇంకా అప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి డైరెక్ట్గా ముంబైలో ఆడిషన్ చేసాం. ఆడిషన్స్లో ఫస్ట్ 80 మెంబర్స్ని చేశాను. 80 ఒక 50-40 ఫిల్టర్ చేసి 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో ఈ మన జెనిఫర్ ఫస్ట్ అమ్మాయి, ఇప్పుడు హీరోయిన్. అర్జున్ గారు, అంటే ఐ థింక్ పోచమ్మ రిలీజ్ అయింది మొన్ననే, అండ్ ఇప్పుడు పరమపద సోపానం ఫ్యూ డేస్లో మీరు చేసిన మీరు క్యారెక్టర్ చేసిన పెద్ద సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అంటే మీరు ఒక పక్క టీవీస్లో చూస్తుంటే షోస్ చేస్తున్నారు, ఓటీటీస్కి వెళ్తే మీకు ఐ థింక్ ఇవాళ రేపు కూడా మీకు షూట్స్ ఉన్నాయి, ఓటీటీ షూట్స్ బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అంటే చాలా మందితో పోలిస్తే మీరు అంటే ఓటీటీ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు, యువర్ ఇన్ బ్యాలెన్స్డ్ స్టేట్ అనుకోవచ్చా? బ్యాలెన్స్ స్టేట్ అనే దానికన్నా ఇప్పుడు ఎవరైనా లైఫ్లో పైకి వెళ్ళడానికే చూస్తారు. సో అప్గ్రేడ్ అయ్యే వరకు అంటే లైఫ్లో నాకు నెక్స్ట్ స్టెప్ ఎదగడానికి ఏమేం కావాలి, ఇది చేస్తే నాకు నేను ఎదుగుతాను అని చూసుకునే ఏమన్నా ఉంటే చూసుకొని ఆ వర్క్స్ అన్నీ ఏమున్నా చేస్తాను. అట్లాగా అది ఓన్లీ సినిమాలకే పరిమితం అవ్వాలి, లేకపోతే వెబ్ సిరీస్కే పరిమితం అవ్వాలి ఇలాగని నేనేం అనుకోవట్లేదు. సో నువ్వు అంటే ఏదొచ్చినా కూడా మీకు నచ్చితే డెఫినెట్లీ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మీ శాలరీకి వర్క్ చేస్తున్నారు అనుకుందాం, మీరు ఒక 10,000కు 15,000కు వర్క్ చేస్తున్నారు. ఒక పెద్ద సంస్థలో మళ్ళీ మీకు వచ్చింది 25-35 లేకపోతే ఒక 50,000, లేకపోతే మీ దానికి కొంచెం రిలేటెడ్ వర్క్ కాకపోయినా మీకు ₹1,00,000 వేరే పని ఏదో వచ్చింది, మీరు అప్గ్రేడ్ అవ్వడానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సేమ్ థింగ్. అండ్ సార్, రీసెంట్గా మీరు ఒక ఈవెంట్లో మాట్లాడిన మాటలు అదే హీరోస్ గురించి, డూప్స్ గురించి ఒక బాగా వైరల్ అయింది, మీకు వీడియోస్ కూడా వచ్చి ఉంటాయి చాలా వరకు కూడా. అంటే మీరు అది ఎవరైనా కావాలని ఉద్దేశించి అన్నారా, లేదంటే అంటే చాలామంది ఎవరికి వాళ్ళు రిలేట్ చేస్తూ కొన్ని వీడియోస్ పెడుతున్నారు ఫ్యాన్స్ పేజెస్లో, వాటిలో అది మీరు చూసుంటారు. అంటే మీరు అనాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అంటారు? ఇది కావాలని అన్నది కాదండి. నేను ఒక ప్రేక్షకుడిని, డైలీ ఒక మూవీ చూస్తాను. మన తెలుగు మూవీస్ చూస్తాను, అలాగే మలయాళం తెలుగులో వచ్చిన మూవీస్ చూస్తాను, హిందీ చూస్తాను. సో సినిమా అనేది మీరు చూస్తే ఎవ్రీ 10 yearsకి ఇది మారిపోతూ ఉంది. అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఓకే యాక్షన్లో హీరోకి డూప్ పెడితే కాదండి, అది రామారావు గారు అప్పటి నుంచి ఉంది, అది చేస్తున్నారు కూడా, చేయాలి కూడా. యాక్షన్ సీన్లో కూడా హీరోని పెట్టి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటే ఆడియన్స్ థియేటర్స్కి ఎందుకు వెళ్తారు? ఫస్ట్ పాయింట్ అది. రెండోది వచ్చేసి మనం గ్రాఫిక్స్ కానీ ఫైట్ కానీ చేసినవన్నీ ఆ థియేటర్లోనే మేకింగ్ పేరుతో మనం తర్వాత చూపిస్తూ ఉన్నాం. చూపిస్తే ఆ ఇంట్రెస్ట్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది, నేను ఆ నోట్తో నేను చెప్పాను, అంతేగాని ఒకళ్ళు విమర్శించాలని కాదు. అర్జున్ గారు ఎలా చేశారు ఈ సినిమాలో?
అర్జున్ గారు ఎలా చేశారు ఈ సినిమాలో అంటారా? వండర్ఫుల్. ఆయనతో నేను ఒక ఫైట్ చేశాను. ఫస్ట్ ఓపెనింగ్గా ఉంటుంది అది. చాలా డెడికేట్గా చేశారండి. ఆ రోజు యాక్చువల్గా ఆయనకి డూపులేడు, నాకు డూపులేడు. ఈవెన్ కింద బెడ్ కూడా లేదు, అట్లాగే పడ్డాం చేసాం అని అయిపోయినాయి. ఓకే. డివిజన్ గారు, అప్పుడెప్పుడో చూసినప్పుడు మీరు బాగా వేరే లుక్, వేరే గెటప్లో ఉన్నారు. ఇప్పుడేమో కొంచెం స్పెట్స్, కొంచెం అంతా స్టైల్ ఇదంతా మార్చినట్టున్నారు. ఏమన్నా దీనికి ఏమైనా రీజన్ ఉందా? ఇందాక హీరో గారు చెప్పారు కదా అప్గ్రేడ్ అవ్వాలని, ఇది కూడా అప్గ్రేడేషన్. ఓకే అండి. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఇచ్చారండి? యా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెన్నైలో చేసామండి. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఇన్ చెన్నై. సో నేను శివ పర్టికులర్గా వెళ్ళి అక్కడ స్పెషల్ కీబోర్డ్ ప్లేయర్స్ అండ్ స్పెషల్ రిథమ్ ప్లేయర్స్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని దెన్ వీ స్కోర్ ఆల్మోస్ట్ 2 వీక్స్లో ఫినిష్ చేస్తున్నట్టున్నాం యాక్చువల్గా. ఇది క్వైట్ ఫాస్ట్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Jennifer. So how excited you are because and finally 24th April your movie is going to release. How excited you are? Are you a little nervous or super excited? No, I'm super excited. I've been waiting for this film. Me and my mom both, we've been most excited for this film. So yeah, I'm grateful that I'm part of it also because I haven't done a role like this before, like I said. So it's the most amazing experience to actually have it happen now. What you want to tell to the Telugu audience about this film? About this film, that it's going to be really entertaining and yeah, that you're really going to enjoy it. అర్జున్ గారు, సో మనం చాలానే మాట్లాడి ఉన్నాం మాటలు ఇంటర్వ్యూస్లో. అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ ఇంటెన్షన్ ఎలా ఉంటుందండి? లైక్ కంటిన్యూస్ ప్రెస్ మీట్స్, సేమ్ పర్సన్స్తో మాట్లాడడము, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండడం, హౌ విల్ బీ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏం చెప్తారు? స్టేట్ ఆఫ్ మైండ్ అనేం కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. సేమ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడే అబ్బా మళ్ళీ ఇదే ఆన్సర్ చేయాలా, మనం చెప్పాగా అని అనిపిస్తుంది, కానీ మనం బయటకు అనలేం కదా. ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు కదా. సో డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు ఆల్ ప్రెజర్స్ క్లియర్ అయిపోయినాయా సార్? ఆల్మోస్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? అంటే ఏ ప్రైజెస్ మేడం? సినిమా పరంగా సార్, ఇప్పుడు అన్నీ మీరే మీ భుజాన్ని వేసుకొని చేస్తూ ఉన్నారు కాబట్టి. అన్నీ క్లియర్ అయిపోయినాయి మేడం మ్యాక్సిమం. అంటే ఇంకా వస్తూనే ఉంటాయి, రిలీజ్ వరకు ఉంటూనే ఉంటాయి మేడం ఆ స్ట్రగుల్స్ అనేవి. అంటే యాక్చువల్గా ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను కాబట్టి అన్నీ వేసుకుని సో డిసైడ్ అయిపోయాను నేను. అంటే నాకు ఎలా అనిపించిందంటే కొన్ని సందర్భాల్లో ఏంటి ఈ స్ట్రెస్ ఇదంతా హెవీగా తీసుకుని దాంట్లో సినిమా రిలీజ్ అయిపోయే వరకు నేను బతుకుంటానంటావా అనే ఫీలింగ్స్ కూడా చాలాసార్లు వచ్చింది నాకు. సో అలా జరగదులేండి, కానీ అంత భయం వేసింది నాకు. అంటే దీన్ని బయటకు తీసుకెళ్ళి పెట్టే వరకు సో 24th వచ్చేస్తుంది కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టేశాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే శివగారు, ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ చేయడానికేమో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరొకటి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఏమో మీరు విరాళం ప్రకటించడం, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు డైరెక్టర్గా అంత అప్పట్లో ఏమైనా హలో మీరు సినిమాని విడుదల చేయడానికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి, వాటన్నిటిని అధిగమించి విడుదల చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క ఇప్పుడు ఇందాక వేదిక మీద వీరశంకర్ గారికి మీరు డైరెక్టర్స్ అసోసియేషన్కి విరాళం ఇవ్వడం జరిగింది. అంటే బిజినెస్ పరంగా సేఫ్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా? సార్ ఇప్పుడు నేను ఇది మూవీ రిలీజ్ చేయడానికి డిసైడ్ అయినప్పుడు దీని మీద రూపాయి వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అంటే వస్తుందని అయితే నేను అంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గర నేను అవుట్ రేట్కి తీసుకున్నా. సో అతనికి ఇచ్చిన డబ్బులు కూడా వస్తాయనే హోప్ అయితే నేను వస్తాయో రాదా అసలు నాకు ఆలోచన థాటే లేదు. కానీ సినిమాని బతికించాలి, ఆ సినిమాని బతికించాలనే ప్రయత్నం తప్ప నాకు ఈ బిజినెస్లో నాకు వ్యాపారాలు ఇవన్నీ తెలియదు సార్. నాకు ప్యాషన్ అదంటే ఆ ప్యాషన్తో వచ్చాను, అది బతకాలి. సినిమా కిల్ అయిపోవాలి, సినిమా కిల్ అయిపోకూడదు, అది నా సినిమా బతకాలి అనే ఆలోచన తప్ప నాకు ఈ అంటే ఆ ప్రాఫిట్లు ఇవన్నీ నాకు తెలియవు బేసిక్గా. అంబటి అర్జున్ సార్, మీ జర్నీ చూసుకుంటే గోపీచంద్ మూవీలో ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి తర్వాత అర్ధనారి మూవీ, అగ్నిసాక్షి సీరియల్, ఇలా చాలా అంతే సార్. కరెక్టే కదండి? అంటే సౌఖ్యం కన్నా ముందు చేశాను, కాకపోతే అది చిన్నగా రిలీజ్ అయింది కాబట్టి తెలియలేదు అంతే. జర్నీ అయితే అక్కడి నుంచే బిగిన్ చేశారు? లేదు సార్, ముందు ఒకటి లీడ్గా చేశాను అక్కడ. ఏది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా ఈ త్రూ అవుట్ జర్నీలో
యాక్చువల్గా పరమపద సోపానం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేదే. మీరు ఈ పరమపద సోపానంలో ఇప్పుడు ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు అంటే రేపొద్దున్న పెద్దలో ఒక నెగిటివ్ రోల్ చేశారని చెప్పి ఇప్పుడే తెలిసింది. అది ఎలా ఉండబోతుంది ఇంత జర్నీ చేసిన తర్వాత? సార్ నాకు అది నా కెరియర్కి ఎంత యూజ్ అవుతుందో అదో తెలీదు. డెఫినెట్గా పైకి అంటే ఒక స్టెప్ హెడ్ వెళ్ళటానికే నేను అది సినిమా చేసింది. అఫ్కోర్స్ పాన్ ఇండియా మూవీ రావడం అనేది నిజంగా ఎవరికైనా అదృష్టం. ఒక హీరో ఎప్పుడైనా ఒక కమర్షియల్ హిట్ వచ్చి తనని తాను పక్క వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకునే రోజు రాదు, అంటే వస్తుందో తను ఇంట్రడ్యూస్ చేసుకొని అవసరం లేదు, తను అందరికీ తెలిసిన రోజు వస్తుందో అప్పుడు నిజంగా కొంచెం లైఫ్లో సక్సెస్ మెట్లు స్టార్ట్ అయినట్టు నాకు తెలిసి. ఆ సక్సెస్ రేపు ఈ మూవీతో ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను సార్. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఇదేంటి టైటిల్ పర్సనల్గా నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే అచ్చ తెలుగు టైటిల్ పరమపద సోపానం. చాలామందికి వైకుంఠపాలి అనే కూడా దాని మీనింగ్ అనేది కూడా చాలామందికి తెలియదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి. అయితే టైటిల్ వరకు ఓకే, కథ ఇది యాక్చువల్గా 3 years బ్యాక్ షూట్ అయిందని అంటున్నారు. అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక 300-200 మూవీస్ వరకు రిలీజ్ అవుతూనే చూస్తున్నారు జనాలు, వాటిలో చాలా మటుకి. సో ఎంతవరకు ఆడియన్స్ ఇది రీచ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా నేను చాలా వచ్చినాయి మూవీస్, కాదనట్లేదు మీరు కానీ ఇందులో ఒక ఎమోషన్ అనేది ఒకటి ఉంది. అది నాకు ఆ ఎమోషన్ మీద నాకు ఒక గట్టి నమ్మకం నాకు. సో అందుకనే నేను స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఆ ఎమోషన్ అయితే నాకు అలా ఉండిపోయింది నా మైండ్లో. ఇది డెఫినెట్గా ఈ ఎమోషన్ అయితే ఎవరు టచ్ చేయలేదు. సో డెఫినెట్గా అయితే మనం ముందుకు వెళ్ళొచ్చు అనే హోప్ అయితే నాకు 100% ఉంది. సినిమాటోగ్రాఫర్ గారు, ఇది ఈ హీరోతోటి 3వ సినిమా అని చెప్పి అన్నారు మీరు. మిమ్మల్ని హీరో గారు సజెస్ట్ చేశారా, మీరు హీరోని సజెస్ట్ చేశారా? అంటే మ్యూచువల్గా సార్. నేను ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ అని ఒక సినిమా చేశాను, అది రాహుల్ విజయ్ మన అర్జున్ గారు వీళ్ళంతా కాంబినేషన్లో. అది స్టిల్ అబౌట్ టు రిలీజ్. నాకు అక్కడ ఆయనతో ఇద్దరు జెల్ అయ్యాం, అతని పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే నా విజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద స్క్రీన్ స్టోరీ టెల్లింగ్ కానీ, మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. అంటే అది కంపల్సరీ నేను అర్జున్ గారికి చెప్తాను, ఎందుకంటే ఈ సపోజ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ విచ్ నాట్ నౌ. ఎందుకంటే అంత టెరిఫిక్ యాక్టర్, దట్ ఐ కెన్ అష్యూర్. అండ్ నాకు ఎప్పుడైతే శివ గారు స్టోరీ చెప్పారో, చెప్తే ఎలా దీనికి ఎలా క్యాస్టింగ్ ఇది ఇవన్నీ అనుకుంటున్నారంటే ఇంకా ఏమీ బ్లాక్ అవ్వలేదని అన్నారు. దెన్ వై కాంట్ యూ ట్రై మిస్టర్ అర్జున్, హీ ఈజ్ టెరిఫిక్ యాక్టర్. బీయింగ్ ఏ న్యూ డైరెక్టర్ డెఫినెట్లీ ఆయన ప్లస్ అవుతారు సినిమా. కానీ డెఫినెట్లీ ఆయన వెరీ ఫస్ట్ డేనే నేను ఇచ్చిన అష్యూరెన్స్కి డైరెక్టర్ వాజ్ హ్యాపీ అనమాట. సో ఇప్పటికీ చెప్తున్నా, అర్జున్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ కమింగ్ ఇయర్స్. అంటే మీరు చాలా తక్కువ వర్కింగ్ డేస్లో కూడా, లిమిటెడ్ వర్కింగ్ డేస్లో ఈ ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా చేశారని కూడా చెప్పారు. దానికోసం మీరు చేసే హోంవర్క్ ఎలా ఉంటుంది? అంటే బేసికలీ నేను సెంధిల్ గారి టీం అండి, బాహుబలి, RRR అన్నీ చేశాను. సో అక్కడ ప్రీ ప్రొడక్షన్ కొంచెం గట్టిగానే ఉంటుంది, అంటే లైక్ స్టోరీ బోర్డ్ కానీ కలర్ ప్యాలెట్లు కానీ ఇవన్నీ. సో డైరెక్టర్ గారు ఆయన కొత్త అంటే డెబ్యూ అయినా కానీ బట్ ఈ హ్యాస్ ఫుల్ నాలెడ్జ్ ఫ్రమ్ A to Z. పూరి గారు చేయడం వల్ల లేకపోతే వేరే సినిమాలు చేయడం వల్ల ఆయనకి ఏం కావాలో నాకు చెప్పేవారు. దానికి మేము కొంచెం పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చేసుకునేవాళ్ళం. ఇదైతే ఎలా ఉంటుంది, అదైతే ఎలా ఉంటుంది, మనకి ఈ బడ్జెట్లో ఇన్ని రోజుల్లో చేయాలంటే ఇది చేస్తే ఏంటి అని ఒక 2-3 ఆప్షన్స్ అనుకునేవాళ్ళం. డైరెక్టర్ నేను ఇద్దరికి ఆ 2-3 ఆప్షన్స్లో ఇద్దరు ఒక దగ్గర ల్యాండ్ అయ్యేవాళ్ళం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల మాకు ఇంకా లొకేషన్లో డిస్కషన్స్ ఉండదు. ఏదైతే అనుకున్నామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే మాకున్న బ్యాలెన్స్ వర్క్. దట్స్ వై వీ ఫినిష్డ్ ఇన్ 28 days అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్జున్ గారు, మీరు ప్రయోగాలు చేశారు, కమర్షియల్ సినిమాలు చేశారు. ఇది మాత్రం ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగానే మీరు చేయడం జరిగింది. అట్లాగే అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఒక జోనర్ మీద స్టిక్ అవ్వకుండా కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ యాడ్ చేయాలని చెప్పి ఆయన ఇంతకుముందు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనుకుంటా. సో అట్లా కావాలి అని చెప్పి అన్నీ పెట్టారు, యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్,
అన్నీ కలిపి చేశారు. ఫస్ట్ టైం కొంచెం లైన్ దాటాను అనమాట నా మూవీ కెరియర్లో. చూద్దాం. వస్తే మీ సినిమాలన్నీ ఒకే సీజన్లో వచ్చినట్టు అలా అలా పడిపోతున్నాయి. ఒకసారి పోచమ్మ వెబ్ సిరీస్ వస్తుంది, ఇది వస్తుంది. సో అంటే ఇయర్ మొత్తం కూడా 1 by 1 రాకుండా ఒకే సీజన్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా ఇదేంటి? మంచిదే కదా సార్, బ్యాక్ టు బ్యాక్ కనపడితే కొంచెం నోట్ అవుతాను. ఎవరైనా పెద్ద డైరెక్టర్స్ కళ్ళల్లో పడితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే పెద్ద కోసం మీరు కూడా ఎగరగా వెయిట్ చేస్తున్నారా? ఎట్లా? అంతే సార్. అంటే నాకు మూవీ మొత్తం చూడాలని ఉంది సార్. ఎందుకంటే మా పోర్షన్, మేము యాక్ట్ చేసిన పోర్షన్ వరకు మాకు తెలుసు, కానీ ఓవరాల్ మూవీ ఎట్లా ఉంటుంది మొత్తం మేము వెళ్ళలేం కదా, ఎవరికి చూపిరు అది. సో మేము కూడా రియలీ ఎక్సైటెడ్, నేననే కాదు వర్క్ చేసిన వాళ్ళందరూ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ పెద్ది ఎప్పుడు అని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు బేసిక్ బయట ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రమోషన్స్ వైజ్ మీరు కూడా చాలా మీ ఫ్రెండ్స్ వాటికి దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి చాలా వెళ్ళారు. సో ఏంటి ఎవరు రాలేదా ఏంటి, ఎవరైనా పిలిచారా, పిలవలేదా, లేకపోతే ఏంటి? అంటే అర్థం అంటే కాలేదు. సపోర్ట్ చేస్తారు కదా మీరు సినిమాలకి, చాలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు కదా, లైక్ అచ్చా, ఈ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు అట్లా అని సార్. ఇప్పుడు ఒక సినిమా ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేయాలి స్టేజ్ మీద అని చెప్పి నేను అనుకోను సార్. ఎందుకంటే వాళ్ళు బయట ఉండైనా సపోర్ట్ చేస్తారు. అది అంటే యూజువల్గా నేను చెప్పను యాక్చువల్లీ ఎవరికి. బికాజ్ నాకేంటంటే ఒక సినిమా ఎప్పుడైనా అందరూ వచ్చి సపోర్ట్ చేసి పబ్లిసిటీ చేసేసి ఆ తర్వాత ఆడకపోతే మళ్ళీ వాళ్ళని ఏదన్నా అంటారేమో. మీరు ఆ రోజు స్టేజ్ మీద రియాలిటీలో మాట్లాడుకుందాం, మీరు ఆ రోజు స్టేజ్ మీద మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఎరగదీసింది, అది తీసింది, ఇది తీసింది అని అన్నారు కదా, ఏదిరా ఏముంది సినిమా బొంగులా ఉంది, నా గురించి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ఎందుకు ఆ మాటలు పడాలి? రియాలిటీలో మాట్లాడుకుందాం. నేను అలాగని ఇప్పుడు నేను కూడా అద్భుతంగా ఉంటుంది బ్లాక్ బస్టర్ ఇది అని నేను చెప్పను. మంచి ప్రయత్నం నేను ఎప్పుడైనా అదే చెప్తాను. అది నిజంగా అద్భుతంగా ఉన్నా కూడా నేను అదే చెప్తాను. మంచి ప్రయత్నం చేశాము, చూడండి మీకు నచ్చింది. మనం ఒక టాపిక్ మాట్లాడినప్పుడైనా లేదా మనల్ని ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడైనా ఏ విషయానికైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉంటే ఐఎమ్ హ్యాపీ, నెగిటివ్ ఉంటే అది నా వరకు నేను తీసుకుంటాను, కానీ నాకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ నెగిటివ్ ఉంటుందంటే నాకు ఇష్టం ఉండదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అర్జున్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని బిగ్ బాస్ ముందు నుంచి చూస్తున్నాము, చాలా కష్టపడుతుంటారు మీరు. సో సినిమాలు వస్తున్నాయి, సో ఓకే ఉన్నా ఇంకా నెక్స్ట్ మంచి బ్లాక్ బస్టర్ వేయాలని చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మూవీ తీయడం కన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్ అయింది, జనాలకు లోతుగా వెళ్ళాలి. సో ఏంటంటే జూన్లో పెద్ది వస్తుందని చాలామంది అంటున్నారు. సో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్దిలో మీరు మంచి క్యారెక్టర్ చేశారని బుచ్చిబాబు గారు చెప్పారు ఒక బిగ్ బాస్కి వచ్చినప్పుడు, మంచి క్యారెక్టర్ ఉంది మీకు అని. సో పెద్ది తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా ఈ సినిమా, ఇంకా తెలుస్తారు మీరు గ్రౌండ్ లెవెల్లో అని నా అభిప్రాయం. సార్ ఈ మూవీ ఇప్పటికే మేము ఇది అనుకున్నది ఆఫ్టర్ లాక్డౌన్ అనుకున్నాం. ఫస్ట్ అసలు ఓటీటీకి అనుకున్నాం, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ కదా అని. అవుట్పుట్ బాగా రావడం వల్ల థియేటర్ అనుకున్న తర్వాత ప్లాన్ చేసాం. ఇది ఎన్ని కష్టాలు పడి రిలీజ్ చేయడానికి ఇంత డిలే అయిందో మాకు తెలుసు. ఇంకా దీన్ని ప్రాపర్గా బిజినెస్ పరంగానో లేకపోతే పెద్ద హిట్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఫేమ్ వచ్చి ఆ ఫేమ్ని బట్టి ఈ సినిమా చూస్తారనో డబ్బులు రావాలనో ఇదంతా ఆలోచించలేదు. ఫస్ట్ ఈ సినిమాని బయట వేయాలి. ఇందాక బ్రో అన్నాడు, సినిమా నిజంగా నేను మనీ కోసమో లేకపోతే మనీ రావాలనో ఇది చేయలేదు, నిజంగా ప్యాషన్ కోసం చేశాను ఈ ప్రాజెక్టు. ఒక డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా చేశాక మన పని అయిపోయింది అని చెప్పి ఊరుకుంటారు, లేకపోతే రిలీజ్ అవ్వడానికి ఏమన్నా చిన్న హెల్ప్లో ఇయో చేయగలరు. కానీ ఏ డైరెక్టర్ అయినా తన సొంత డబ్బులు వేసుకొని లేదు నేను ఈ సినిమా తీయాలని చెప్పి ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్. సో ఆయన ఆ కష్టాలన్నీ పడి చూడడం వల్ల ఇంకా దాన్ని మేము డిలే చేయదలుచుకోలేదు. ఇది హిట్టో ఫ్లాపో అది సంగతి పక్కన పెడితే ముందు బయటికి రావాలి, ఆయన తెలియాలి, అందరికీ తీసాడు ఒక సినిమా ఉందని చెప్పి ఆయన వర్క్ తెలియాలి, ముందు అది తెలియాలి. ఆ సినిమా మీద ప్యాషన్తో ఆయన ఉన్న లవ్కి మేము ఇంకా దాన్ని డిలే చేయదలుచుకోలేదు అండ్ ఆయన్ని నిరాశపరచదలుచుకోలేదు సార్.